మనందరి తరఫున చెల్లిస్తూ ప్రార్థనల్లో, లేఖన భాగాల్లో, విజ్ఞాపనల్లో సహకరించినటువంటి ప్రియ కుమార్తెలకు ప్రత్యేకమైనటువంటి శుభములు. ప్రియ దేవుని సంగమ, ప్రభు యొక్క అమూల్యమైనటువంటి సన్నిధిని, దేవుని యొక్క సంగమును మనము ప్రతిదినము కూడా ఈ రీతిగా అనుభవిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషము కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే మనకి ఉన్నది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి బలుల కోసం, పాత నిబంధన పరిచర్య కోసం, యాజకుల యొక్క వృత్తాంతం కోసం, ఆదికాండం నుంచి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు వివరిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వివరణ రాత్రి కొన్ని మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటంటే పరలోకంలో ఒక సభ జరుగుతూ ఉంది. ఎక్కడమ్మా? పరలోకం. ఒక అద్భుతమైనటువంటి కుటుంబం అక్కడ ఉంది. మనమంతా ఇప్పుడు అలాగైతే ఒక కుటుంబంగా ప్రతిరోజు కూడా కూడుకుంటున్నామో, పరలోకంలో కూడా 24 పెద్దలు ఉన్నారు. గాబ్రియేలు దూత ఉన్నాడు, మిఖాయేలు ఉన్నాడు, రఫాయేలు దూత ఉన్నాడు, మహాదూతలు ఉన్నాయి, చాలా దూతల వర్గాలు ఉన్నాయి. అందరూ కూడా తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎదుట 4 జీవులు ఉన్నాయి. అందరూ కూడా మౌనంగా ఉన్నారు. తండ్రి ఏం మాట్లాడుతాడు ఏంటని ఇలా సంభాషణ జరుగుతూ సిద్ధపడటానికి అందరూ కూడా భీకరమైనటువంటి సమయం అది. భూమి మీదకి నా చిత్తము ఒకటి జరిగించాలి. భూమి మీదకి నేను ఒక తలంపు కలిగి ఉన్నాను, నా మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాను. దాన్ని భూమి మీద ఎవరు నెరవేరుస్తారు? దూతలందరూ ఎలా చూస్తున్నారు, ఏంటైనా ఎవరు నెరవేరుస్తారు, ఏం చెయ్యాలి, భూమి మీదకి వెళ్ళి ఏం చెయ్యాలి, అలా వెళ్ళి అలా వచ్చేది కాదు. కానీ లేకపోతే ఏదో పుష్పాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, అవేవో చూడడానికో లేకపోతే భుజించడానికో పరలోకం తీసుకురావడానికో ఇదేది కాదు. ఏంటి భూమి మీద పని? భూమి మీద చిత్తము, కన్న తండ్రి మనసులో ఉన్న చిత్తము, కన్న తండ్రి మనసులో ఉన్న తలంపు అది నెరవేర్చాలి అని అందరూ వికటమైనటువంటి కేంద్రముతో ఆ మహిమ కలిగిన దేవుని అంతరంగాన్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ఆ చిత్తము అని అందరూ కూడా చాలా అత్యాశతో చూస్తూ ఉన్నారు, అత్యానంద భరితులై చూస్తూ ఉన్నారు. చూడండి, అత్యాశ ఉంది, అత్యానంద భరితులై ఉంది. ఏంటంటే ఈ మానవులందరి వరకు బలైపోవలెవరో, ఈ మానవులందరినీ కూడా వారి పాపముల నుండి విడిపించాలి. హల్లెలూయా. ఎవరంటారు ఈ పని ఎవరు చేస్తారంటే దేవదూతలందరూ. బాబు, ఇది మామూలు పని కాదు. ఎందుకంటే దేవదూతల్లో కూడా ఏముందట? పాపం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ యొక్క లూసిఫర్ అనేటువంటి వాడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఎలాగైతే తేజో నక్షత్రమా, వేగము చుక్క, నీవు దేవుని సింహాసనానికి పైగా, దేవుని సింహాసనానికి పైగా అంటే ఆశకైనా అంత ఉండాలంటారు. ఇతని ఆశ ఎలాంటిదంటే దేవుడు సింహాసనమే పెద్దది. ఏమంటాడు అపోస్తలుల కార్యాలలో? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అటువంటి సింహాసనానికి ఇంకా పైగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అయ్యో, ఎంత ఘోరమైనటువంటి అవిధేయత, విధేయత. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం కూడా అదే. ఒబిడియంట్ ఆర్ డిసోబిడియంట్, విధేయత, అవిధేయత. ప్రియులారా, భూమి మీదకి ఎవరు వెళ్తారు, నా చిత్తం ఎవరు చేస్తారు? ఒకడు తప్పకుండా రక్తం కార్చాలి, కొరడా దెబ్బలు తినాలి,
సిలువను మోసుకొని వెళ్ళాలి. చాలా దోషణలు, నిందలు, అనేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నా నామం నిమిత్తము భరించాలి. ఇలా చూస్తున్నప్పుడు అంత ధైర్యం ఉన్నవాళ్ళు, దమ్ము ఉన్నవాళ్ళు, శక్తి కలిగిన వారు తల వంచి తండ్రి ఇదిగో నేను వెళ్తాను అని చెప్పగలిగిన వారు ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం హల్లెలూయా. అయ్యా నా కోసం నీ గ్రంథపు చుట్టలో రాశావు, ఏమైతే రాశాడో అది నెరవేర్చడానికి ఎవ్వరూ కూడా సాహసం చేయట్లేదు. మేమే భూమికి వెళ్ళి మరి కన్నీరు ఇలా మోసుకొని వస్తాం కొందరు, మరి కొంతమంది వారి సమస్యలు ఏంటో మీ దగ్గర తీసుకొస్తామని కొంతమంది, మరి కొంతమంది వారిని ఆదుకోవడానికి వెళ్తాం. ఇలా రకరకాల వర్గాల వారు ఉన్నారు. కానీ వారి పాపముల నుండి విడిపించేటువంటి ఆ గ్రంథపు చుట్టలో రాయబడింది నెరవేర్చడం కొరకు మాత్రము ఎవరు కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు. తండ్రి నేను వెళ్తాను అన్నప్పుడు పరలోకం అంత నిశ్శబ్దమైపోయిందండి. ఇదేంటి ఇతను ఇంత అల్లారముద్దుగా పెరిగిన కుమారుడు, ఇంత అద్భుతమైన తండ్రి గుడి భాషలో కుమారుడు, ఇంత ప్రేమ కలిగినటువంటి కుమారుడు నువ్వెంతయ్యా? నీకు అసలు దేవతలు ఏం చేస్తున్నాయట? ఎత్తి పట్టుకుంటూ ఉన్నాయి, నీ కాళ్ళకు రాయి తగలని అంటున్నాడు కదా అక్కడ. అంత ముద్దుగా ఉన్నటువంటి, అంత మహిమలో ఉన్నటువంటి త్రిత్వములో అద్వితీయ దేవుడైనటువంటి యేసు ప్రభు తండ్రి రొమ్మున ఉన్నటువంటి వాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి వాడు, త్రిత్వంలో ఒక భాగంగా ఉన్నటువంటి దేవాది దేవుడు తండ్రి యొక్క చిత్తం కొరకు నేను విధేయుడుగా ఏదైనా సరే తండ్రిని వెళ్తాను. ప్రియులారా, ఈరోజు మనము ఈ అద్భుతమైనటువంటి బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరం అమర్చాడు. పాత నిబంధనలో కూడా అవ్వ ఆదాములు ఎప్పుడైతే అవిధేయులైపోయారో, పాత నిబంధనలో ఆదాము అవ్వలు ఏమైపోయారమ్మా? అవిధేయులైపోయారో వెంటనే వారికి ఒక చర్మపు చొక్కాయి కుట్టించాడు దేవుడు. ఏ చొక్కాయి? ఒకసారి వాస్తవంగా చెప్పినట్లుగా మిషన్ చొక్కాయి తమిళమ్మ మిషన్ ఉంది కాబట్టి వస్త్రాలు కుట్టేది. కానీ ఇక్కడ యేసయ్య ఏం కుట్టాడన్నా? చర్మపు చొక్కాయిలను ఆదాము కాపకు కుట్టించాడు. అంటే చర్మపు చొక్కాయిలు అంటే జంతువుల చర్మం కాదు. అది ఏ జంతువు? అక్కడ జంతువే చనిపోయింది. ఒక గొర్రెపిల్ల చనిపోయింది. గొర్రెపిల్ల అంటే పాత నిబంధనలో యేసు ప్రభువే మొదటి వచ్చి భౌతికమైనటువంటి మహిమ కలిగినటువంటి దేహానికి బదులుగా మహిమను పోగొట్టుకున్నాడు. వారికి బదులుగా ఆయన దేహము మనకు అమర్చాడు. ఆమేన్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ చర్మము జీవం కలిగిన ప్రభువు మనకి పుట్టించినటువంటిది. చర్మపు చొక్కాయిలో ఇవి పుట్టగానే బిడ్డలోనూ బిడ్డ, గర్భంలో మరొక బిడ్డ. చూసారు ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. వైద్యులు కూడా పిచ్చెక్కిపోతుంది. ఇదేంటి? గర్భంలో మన పన్నులు, కిడ్నీ, గుండె, లివర్స్, లెన్స్, రక్త కణాలు, కీళ్ళు, నక్కలు, ఈ జుట్టు, ఇవన్నీ ఎలా అసలు తయారవుతున్నాయో కూడా వైద్యుడికి, ఆ శాస్త్రానికి అంతు తగ్గట్లేదు దేవుడు. సార్ ఈరోజు చర్మపు చొక్కాయలు మనకు తొడిగాడు. తండ్రి అయిన దేవుడు నాకు ఒక శరీరమును అమర్చితివి యేసయ్య అంటున్నాడు. ఈ శరీరము అమర్చిన తరువాత ఎన్నో రకాలైనటువంటి మనం అనుకోవచ్చు శోధనలు, ప్రేరేపణలు, ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవాది దేవుడు, ఇవన్నీ కూడా దేవుడు బిడ్డరా ఎక్కడా కూడా ఆయన శోధించబడినప్పటికీ పాపమైతే ఎక్కడ చేయలేదు. ఆమేన్. శోధన అనే మాటకి దేవుడు బిడ్డరా టెంప్టింగ్ అనే మాట ఇంగ్లీష్లో వాడాడు.
పరీక్ష అనే దానికి టెస్టింగ్ అనే మాట, అంటే తెలుగు బైబిల్లో మాత్రము ఆయన శోధించెను అనే మాట, కానీ ఇంగ్లీష్లో మీరు చూడండి టెస్టింగ్ అనే మాట ఉంటుంది. అంటే దేవుడు శోధించడు. ఆమేన్. శోధించేవాడు ఎవడు? అపవాది. పరీక్షించేవాడు దేవుడు. ఈరోజు శోధించేవాడు ప్రతి క్షణము కూడా శోధిస్తూనే టెంప్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ ప్రభువు మాత్రము మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. కాబట్టి పరీక్ష ఏంటంటే నాకు శోధన అని అనుకోకండి, అది పరీక్ష. శోధన ఏంటంటే నీకు పాపము చేయించినట్లుగా చెయ్యటానికి తీసుకువెళ్ళి అది చేసినంత వరకు కూడా వదలనసం, కానీ దాన్ని నువ్వు చేయించగలిగితే ఇది పరీక్ష. ఆమేన్. చేసేసాను ప్రభా, ఇది నువ్వే నాకు పంపించావు ఆయన అని అమాయకంగా ప్రశ్నలు వేసావు అనుకో, దేవుడు బిడ్డ అది నీవు అంటాడు కదా, దురాశ గర్భమున ప్రవేశించబడి అది పరిపక్వమై అంటే లోపలికి వెళ్ళినప్పుడు అది దినదినము చెయ్యాలి 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 చెయ్యాలి, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, అనాలి 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 అనాలి, అది పరిపక్వం అయిపోతుంటారు, పెరిగిపోతుంటారు పెరిగిపోతుంటారు పెరిగిపోతుంటారు. ఎలాగైతే గర్భము 9 నెలలు పెరుగుతుందో ఈ పాపం అనేటువంటిది కూడా దేవుడు పెరుగుతున్నప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే, అక్రమమైనటువంటిది ఏ విధంగా అయితే అపార్షన్ అనేటువంటిది ఉందో పాపము కూడా అపార్షన్ చేయబడును గాక. దాన్ని ఇంకా పెరుగుతున్న కొద్ది పర్లేదు కదా, శిశువే కదా అని అనుకుంటే ఆ పాపం అనేటువంటిది కనీసింది అనుకో, ఏమొచ్చేస్తుంది? మరణం వచ్చేస్తుంది దేవుడి బిడ్డ. కాబట్టి విధేయత వలన ఈ ఫలం ఉంది, అవిధేయత వలన మరణం అనేటువంటిది ఉన్నది. ఎంత ప్రమాదకరం అంటే, పరలోకములో అయ్యా నువ్వు బలి కోరలేదు, నీవేం కోరుతున్నావు అంటే అర్పణ కూడా కోరలేదు, నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటినే. అవే ఎంతమంది మనము తండ్రి దినము నాకు ఇచ్చావు, ఇదిగో నీ చిత్తము ఒక 100 ఇచ్చడం, నీకు 100 చిత్తాల్లో నీ జీవితాంతము ఎన్ని చిత్తాలను మనం నెరవేరుస్తూ ఉన్నాం ఇంతవరకు? ఇంకా ఆ మొదటి చిత్తం దగ్గర ఉండిపోతే 99 చిత్తాలు ఎప్పుడు నెరవేరుతాయి? ఆయన అడుగుతూ ఉన్న సమయం వచ్చేస్తుంది. ఇదే నీ పుస్తకం ఇచ్చాను, ఈ పుస్తకంలో కొన్ని చిత్తాలు బిడ్డకిచ్చాను, మీరు మాత్రం ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు తప్ప నా తండ్రి చిత్తము చేయని వారు పరలోక రాజ్యం ఎంత మాత్రమో ప్రవేశించలేరు అంటున్నాడు. ఈరోజు తండ్రి చిత్తం చేయడానికి విధేయత అనేటువంటి వారే చేయుదురుగాక. దేవుడి సగమ చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇక్కడ మోషే విధానం. ఇతనేమో అసలు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, అంటే రాజు కుమార్తె ఫరో యొక్క కుమారుడుగా పెంచబడుతూ ఉన్నాడు 40 సంవత్సరాలు. మరొక 40 సంవత్సరాలు ఇత్రో గారి మందను కాస్తూ ఉన్నాడు, మరొక 40 సంవత్సరాలు మరొక అరణ్య ప్రయాణం, ఇశ్రాయేలు తీసుకొని రావడం, ఈ అరణ్యంలో ఆ పాలు తెలుపడం చేసి ఇప్పటికి రాదు జీవితం అయిపోయింది. దేవుడి సగమ మొత్తం ఎన్ని సంవత్సరాలు? 3, 4, 12, 150 సంవత్సరాలు, 3 భాగాలు. అయితే ఇతను దేవుడి సగమ చూడండి ఇక్కడ ఏం చేశాడో, నిర్గమకాండం 17వ అధ్యాయము చదవండి 6వ వచనం. చూడండి 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను పట్టగా ప్రసవ కాపుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులెదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో
లేడు అని వారు యెహోవాను శోధించుటను బట్టి చూడండి, అతడు ఆ చోటికి మస్సా అనియో మెరీబా అనియో రెండు పేర్లు పెట్టారు. మస్సా అని ఒకటి, మెరీబా అని ఒకటి. ఆ పుట్టినోట్లు ఏం పెట్టాడగా? శోధించుట ఆగము. దేవుడు పెట్టారా అంటే శోధించడానికి దేవుడి దగ్గరికి తిరిగి వచ్చారు. ముందు చెప్పారు, శోధించేవారు ఎవరు? అపవాది శోధిస్తారు. పరీక్షించేవారు ఎవరు? దేవుడిని పరీక్షిస్తాడు కానీ శోధించడు. ప్రజలే తిరిగి దేవుడిని శోధిస్తూ ఉన్నారు. ప్రజలే తిరిగి వాదం పెట్టుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీల పెద్దల కన్నులు ఎదురు చేశాడు. ఇది నాయకులు ఇదే కదా, వీళ్ళు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతారు, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతారు, కుడివైపు పదం వెళ్ళిపోదాం అంటే అటు వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇక్కడ నాయకుడు ఉన్నప్పటికీ కూడా నాయకుడికి విధేయత చూపించట్లేదు. అవిధేయులుగా వీరేంటి, నీరు కావాలి, దాహం తీరిపోవాలి. పుట్టించిన దేవుడు దాహాన్ని గుర్తించలేడా? నిన్ను సృజించిన దేవుడు నీకు వయసు అవుతున్నప్పుడు, నీకు పరీక్షలు జరుగుతున్నప్పుడు, నీకు ఇల్లు కట్టబడుతున్నప్పుడు, నీకు ఏ వస్తువులు ఇవ్వాలో, ఏవేవి ఎప్పుడెప్పుడు ఏవి జరిగిపోతూ ఉన్నాయో, తరిగిపోతూ ఉన్నాయో, ఏవేవి నీకు ఇబ్బందులు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయట. హల్లెలూయా. అదేంటో ఆ వింటోరము ఒక వెంట్రుక కూడా రాలినా సరే ఆయన తెలుస్తుంది. రోజు దుమ్ములతో దూసుకుంటూ కొంతమంది బాధపడుతుంటారు. ఈ చూడమా చెల్లి ఎంత జుట్టు, ఇదిగో ఈ ముచ్చులు పెట్టాం చూడండి, చూడండి ఎంత జుట్టు ఊడిపోతుంది. ఈ గిన్నెలు అమ్మే వారికి ఆ జుట్టు అంతా కూడా ఇచ్చేస్తూ, అయ్యో ఎంత పెద్ద జుట్టు ఉంటే చిన్నదైపోయింది. దేవుడికి తెలుసు. దేవుడి మీద ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో నీవు అతిగా ఆలోచించడం వల్ల ఒక ఇంచు ఎక్కువ పెరగవు, తక్కువ తగ్గవు. ఆయన ప్రణాళికలో దేవుడు ఎట్లాగా అంటే పెరగడము ఎంతవరకు పెరుగుతారు? కొంతమంది ఏంటి యవనస్తులు, బాబు నువ్వు బాగా పులప్స్ కొట్టినాయన, పులప్స్ కొడితే హైట్ పెరుగుతావు. స్లేట్లు పట్టుకుని అడుగు చేస్తున్నట్టు ఇల్లు 20 సంవత్సరాలు దాటిపోతే ఏం పెరగడం? పెరిగే ఆ యొక్క గ్రోత్ అనేటువంటిది, ఆ పెరిగేటువంటిది ఎంతవరకు నాకు ఉంటుంది? చిన్నప్పుడు మనం పుట్టారు బిడ్డలు, అది ఎంతవరకు పెరుగుతారు చెప్పండి. పెరిగే మళ్ళీ పెరుగుతుంది హైట్, అంతేనా? హైట్ ఇంకేమో పెరుగుతుంది అంటే ఇప్పుడు మన తండ్రి గారు ఉన్నారమ్మా, అబ్రహం గారు, మన అక్కరాబాయి గారు ఉన్నారు. హైట్ ఎంత 6 అడుగులు అనుకుంటుంది, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకుంటుంది. 200 సంవత్సరాలు పెరిగారు అనుకోండి, 50 ఏళ్ళు పెరిగిపోతే లేదు. ఇదేంటి ప్రభావ వీళ్ళు 500 సంవత్సరాలు బతికారు అయినా కనీసం ఒక 30 ఏళ్ళు పెంచమా అంటే చట్టం వాళ్ళు ఒప్పుకోదు. హల్లెలూయా. ఆత్మీయంగా మాత్రము పెరుగుతుంది అన్నమాట. అవే అంటే శరీరకంగా పెరిగే ఎత్తు ఒకటి ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు మెతుషల గారు 960 అనేది జాయింట్ బిల్లు పెరిగేది ఏంటంటే అర్థం. అంటే ఆత్మ సంబంధంగా మాత్రము పెరిగేది మన మనకి కనిపించదు అనమాట. ఆమె ఆంధ్రని పురుషుడు డాక్టర్ అన్నాడు, ఆయన విధేయతకే గుర్తు అనమాట. ఎంత పెరుగుతున్నది, ఎంత పెరుగుతున్నది, వయసు పెరిగిపోతున్నా సరే శరీరము ఒక పరిధి ఉంటుంది. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు. ఆ వరం రికార్డ్ అంటే 9 అడుగుల ఎంతమ్మా? 9 అడుగుల ఏదో ఎన్నో అంగుళాలు ప్రపంచ ఎత్తు అనమాట వాడే. అయితే ఆ కారు కూడా చాలదండి, ప్రత్యేకంగా వాళ్ళ కోసం కారులు సెర్చ్ చేయరనమాట. చాలా కష్టంగా ఉంటుంది, ఆ స్తంభం అనుకుంటారు అనమాట. అయితే ఆత్మ సంబంధముగా మీరు కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, లేదా అక్కడ రాష్ట్రంలో తావడిందంటే ఇద్దరు కట్టియండి. చూడండి ఇక్కడ దేవుడు పెట్టారా, ఆత్మ సంబంధంగా మన ఎదుగుదల శోధించడానికి కాదు, ఆత్మ సంబంధంగా మనము వాదం పెట్టుకోవడానికి కాదు. అవే ఇశ్రాయేలు కన్నుల ఎదుట మోసే కర్రతోనే కొట్టేసరికి పండగ నుంచి ఏమొచ్చింది నాన్న? నీళ్ళు వచ్చాయి. నీరు బాగా తాగారు వీళ్ళంతా. చూడండి మళ్ళీ రెండోసారి ఏం జరిగింది? ఈ తాగమన్నప్పుడు కొట్టమన్నాడు, మొదటిసారి కొట్టమన్నాడు. రెండవసారి చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని
చూడండి ఇక్కడ నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. ఎందుకు చెప్పట్లు? మోషే గారు బండకి కొట్టమని సంతోషం. దేవుడి సంగమ మొదట ఏం చెప్పాడు? బండనే కొట్టమన్నాడు. రెండోసారి ఏం చెప్తున్నాడు? ఇక్కడ బండతో మాట్లాడమంటున్నాడు. చూడండి, ₹1,00,00,000 మాట చెప్తారు కదండి. దేవుడు ఎట్లారా బండతో మొదట కొట్టమని చెప్పాడు, రెండోసారి మాట్లాడమని చెప్పాడు. కొట్టినప్పుడు కూడా నీళ్ళు వచ్చాయి. రెండోసారి మాట్లాడమంటే ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు. టపా 2 సార్లు కొట్టేశాడు. అంటే మొత్తం ఎన్నిసార్లు కొట్టినట్టు? మొదటిసారి 1 సారి, రెండోసారి 2 సార్లు, 3 సార్లు కొట్టాడు. దేవుడి సంగమ అంటే అది విధేయత చూపించాడా, అవిధేయత చూపించాడా? రెండోసారి విధేయత చూపించాడా? అవిధేయత. రెండోసారి మాట్లాడమని చెప్పాడు. రెండోసారి అక్కడ 2 సార్లు కొట్టాడు. మనం అనుకుంటాము, అబ్బా ఈ అబ్బాయి ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరిగిపోతాయి, ఇతను కన్నీరు కాల్చేసరికి ఎన్ని జవాబులు దేవుడు ఇచ్చేస్తున్నాడు. కొన్నిసార్లు మనము అవిధేయతలో ఉన్నామనే సంగతి గుర్తెరగడం. వినండి, అంటే జవాబు దేవుడు ఇచ్చుట వలన మనం గొప్పవారమా? అవిధేయతలో ఉన్నప్పటికీ కూడా గుర్తించక విధేయులమని ముందుకు వెళ్ళిపోతున్న దౌర్భాగ్యంలో ఉన్నటువంటి వారు గొప్పవారు. ఇప్పుడు నేనున్నాను రా, రోడ్డు మీద సిగరెట్లు తాగేసి ఇక్కడికి వచ్చి ప్రభా కుమార్తెలు ముట్టండి, ప్రభా స్వస్థపరచండి, ఎక్కువ తాగారు, దేవుడి స్వాతంత్రం వెళ్ళిపోయింది అనుకోండి, సిగరెట్లు తాగిని మీకు కనిపించలేదు. కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడంటే, ఒకవేళ నేను ప్రార్థన చేసేసరికి స్వస్థత రాకపోతే అక్కడ ఎవరు సిగ్గిపోతారు? అక్కడ ఎన్నిసార్లు ఎవరికి వస్తుంది? దేవుడు నామని. అంటే ప్రార్థన మనం చేసేసరికి అద్భుతాలు జరిగిపోతుంటే మనం అనుకుంటున్నాము, నేను ఎంత భక్తిపరుడునో, నేను ఎంత నీతిమంతుడునో, ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, అంటే అందరికంటే ఊర్లో నేనే నీతిమంతుడిని, అందరికంటే నేనే పరిశుద్ధుడిని, కొందరితో నేను మాట్లాడను, కొందరి ఇంటికి నేను వెళ్ళను, నేను పరిశుద్ధుడిని, వారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? మోసే గారు అలాగే అనుకుంటున్నాను. పంట కొట్టేశాడు కదా, కొట్టేసిన వెంటనే నీరు వచ్చాయి. ఒకవేళ నీరు రాకపోతే ఎంత సిగ్గు అయిపోవాలి అక్కడ మోసే, ఎంత అవమానం అయిపోయారు మోసే గారు. అయినా సరే దేవుడు మోసే కొట్టాడనే సంగతి పక్కన పెట్టి నా ప్రజలు దాహంతో ఉన్నారని ఏం చేశాడన్నా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? బండ అంటే ఎవరెక్కడ? బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. సిలువ ఎన్నిసార్లు వేయబడాలి? ఆయనకి సిలువ ఎన్నిసార్లు వేయబడాలి?
ఒక్కసారైనా 3 సార్లు వేయబడాలి. కానీ ఇక్కడ మోషే 3 సార్లు సిలువేశాడు. ఒకసారి కొట్టమని చెప్పాడు, రెండోసారి మాట్లాడు కొట్టవద్దని చెప్పాడు. అయినా కర్ర పట్టుకొని మరీ వెళ్ళి ద్రోహులారా, చూసారా, పరిశుద్ధమైన శుభాలు పలకవలసిన వాడు నేను మీ అందరికి నీరు వల్ల ఎంత పాపం వచ్చిందో. ఈరోజు దేవుడు ఎలా అంటాడంటే, దేవుడు పెట్టారా చదవండి మాటలో చూడండి, 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు దేవుడి పిల్లలకి నిర్మాకాండం. మరొకరేమో 32:7 చూడండి, 2:7 వచనాల్లోనే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇలా అంటాడు, ఏమని? నేను ఐగుప్తులో ఉన్నా ఏమన్నానా, నా ప్రజలు బాధను నిశ్చయంలో చూచారు. ఏ ప్రజలు అన్నాడు? నా ప్రజలు. ఇప్పుడు ఎక్కడ చదవండి చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి. ఏ ప్రజలు అన్నాడు ఇక్కడ? ఈ ప్రజలు. అక్కడేమో చాలు 3వ అధ్యాయంలో నా ప్రజలు బాధల్లో ఉన్నారు అన్నాడు. ఇక్కడేమో బొమ్మలకు మొక్కుతుంటే మోషే నీ ప్రజలు ఇల్లయ్యా, నీ ప్రజలు ఏం చేస్తున్నారు చూడు. సంగమా, మీరు బాగుంటే దేవుని ప్రజలు, మీరు కానీ బాగులేకపోతే, అదిగోండి రాజశేఖర్ వచ్చారు కదా మాస్టర్ గారు, అదమ్మా ఎందుకండి, అదిగోండి వాళ్ళ ప్రజలు. అప్పుడేమో జీతం కట్టరు. హల్లెలూయా, జీతం కట్టేనా? హల్లెలూయా. దేవుని సంగమ అంటే మందను నడిపించవలసిన కాపరి ఒకవేళ పాడైపోతే, బలహీనతలు అయిపోతే, నిన్న కొంతమంది రాలేదనేసరి పాస్టర్ గారు ఫోన్ చేయండి అంటున్నారు. ఉన్నా ఎందుకు రాలేదు ఏంటో అంటే భయము. ఎందుకు రాలేదు పెట్టు కొంతమంది తండ్రి గారు వచ్చి నేను ఎందుకు రాలేదు ఏంటైనా ఆయన రికార్డ్ సృష్టిస్తారంటూ మేమనుకుంటే ఒకరోజు మిస్ అయిపోయారు, ఏంటి ప్రత్యేక బహుమానం ఇస్తామనేసి అనుకుంటే ఒకరోజు మిస్ అయిపోయినసరికల్లా ఏంటైంది, ఒకవేళ ఎందుకు రాలేదు ఏంటని రకరకాల రాత్రంతా ఆలోచనలు. ఫోన్ చేయండి. దేవుడి సంగమ ఎక్కడేమో బాగుంటే నా ప్రజలు, బాగలేకపోతే నీ ప్రజలు. ఇక్కడ బండ మాట్లాడమని చెప్పాడు, బండనేమో ఎగస్ట్రా 2 సార్లు కొట్టాడు. అంటే యేసయ్య సిలువ ఈ భూమి మీదకి ఒక్కసారే వచ్చే మరణించాలి. అవే మరలా రెండోసారి ఎందుకయ్యా సిలువెక్కించావు, మూడోసారి ఎందుకయ్యా మరలా సిలువెక్కించావని మోషేకి ఏం చేశాడంటే, చూడండి అక్కడ ఏమంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నిర్మాకాండం 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన కూడా చదువు మనం చదువుకున్నాం కదా సంఖ్యాకాండం 20:13 20వ అధ్యాయము 12 అహరోనును నన్ను 12 వచ్చిన చదువు చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూడండి దేవుడు బిడ్డలారా, ఒక నాయకుడు బండతో మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, బండను కొట్టమన్నప్పుడు కొట్టాలి. విధేయతగా ఉన్నటువంటి మన జీవితము అలా లక్షల కాలువలను నడిపించాడు, మామూలు కాదు. నేను 44 కుటుంబాలు మాత్రమే, కానీ ఇక్కడ లక్షలంటే ఎంత
ఎంత గంభీరంగా ఉంటుంది నాన్న. లక్షల సమూహం అంటే అసలు ఎంతమంది కాయగలరు, ఎంతమంది చూడగలరు? ఆ లక్షల సమూహము ఎక్కడి నుంచి మినిమం ఎంతవరకు ఉంటుంది? మన డబ్బులు వెళ్ళిపోతుంది, డబ్బులు దాటిపోతుంది. అంత లక్షల సమూహాన్ని నడిపించాలి. నడిపిస్తున్నటువంటి ప్రజల్ని ఇతను నడిపించి చివరికి మోషే అంటాడు దేవుడు, మోషే నువ్వు మాత్రం ఆ పాలుదేవి ప్రపంచ దేశానికి చూస్తావు కానీ దూరం నుంచి అందులోకి వెళ్ళలేవు. ఎంత ఏడ్చాడు తెలుసా మోషే, ఎంత ఏడ్చాడో. ప్రభా ఒక అవకాశం ప్రభా, నువ్వే కదా ప్రభా నన్ను పిలిచావు. ఎంత పరిచయం చేసిన తర్వాత నన్నందులో తీసుకున్నా, లేకపోతే ఇంకేంటి ప్రభా తండ్రి అని ఎంత ఏడ్చినా సరే, ఎంత కన్నీరు కాల్చితే చిన్నపిల్లలకి మనం ఏడుస్తారు సరే ఏడుస్తుంది అని ఏదో ఒకటి చేస్తాం. మరి మన పరలోకపు తండ్రి కన్నీరు చూసినప్పటికీ కూడా దూరం నుండి నువ్వు చూస్తావే తప్ప అందులోకి మాత్రము వెళ్ళలేవు. దేవుడు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుడు హృదయాన్ని అంతగా దుర్మిళ్ళరా అసలు ఏ మాత్రం కూడా కరగట్లేదు. ఈరోజు అవిధేయత విధేయత, పిల్లలు మనము ఈ విధేయత అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ విధేయతను దేవుడు చాలా చాలా అద్భుతంగా మొదటేమో జలప్రలయం పంపించి నోవాహు కుటుంబాన్ని కాపాడి అందరూ కూడా ఉంచేశాడు. కానీ ఇప్పుడు రెండోసారి ఏం చేస్తున్నాడు? జలప్రలయం కాదు, ఇప్పుడు ఆకాశాన్ని భూమిని మొత్తం ఒక చుట్టలాగా చుట్టి ప్రభువు కోసం నెరవేర్చే చుట్టలో రాయబడిన మాటలు నెరవేర్చడానికి వస్తే అదే ఈ యొక్క భౌతికమైన చుట్ట, నాకే చుట్ట కాదు, భూమి ఆకాశాన్ని ఒక చుట్టగా చేసి తీసేస్తాడు. నీ కోసం నా కోసం ఇది సహితమైపోయింది. అయితే మన కోసం ఒక క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఇంకా ఆ కొత్త భూమి కొత్త ఆకాశము భూకంపాలు అక్కడ రావు, తుఫాన్లు ఉండవు, మెరుపులు ఉండవు, ఉరుములు ఉండవు, దేవుడు పెట్టారా ఉపద్రవాలు ఉండవు, రకరకాల ప్రమాదాలు ఉండవు. అదే కొత్త భూమి కొత్త ఆకాశము, న్యూ హెవెన్ న్యూ ఎర్త్. ఎంత ధన్యత! అంటే మొదటిది తీసేస్తూ ఉన్నాడు, రెండవది నీకు ఇస్తూ ఉన్నాడు. ఇంకో దగ్గర అంటాడు మొదటిది తొలగించిన కొరకు రెండవ దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమె ఎందుకు మాట అన్నాడు? మొదటిది ఏంటమ్మా? మొదటి బలి ఏంటి? మొదటిది జంతువుల బలి, రెండవ బలి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమే సజీవ యాగమైన బలి. ఆమె అంటే మొదటి జంతువుల బలిని తీసివేసి కొట్టివేసి రెండవ క్రీస్తు బలి మాత్రమే చేస్తున్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమె అంటే విధేయత మనల్ని అందుకే మీరు దేవుడి సంగమా ఈ విధేయత చాలా విలువైనటువంటిది. ఇక్కడ మోషే మొదటిది తాత్కాలికమైనటువంటిది, కానీ ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత ఇది శాశ్వతమైనటువంటిది. దేవుడి సంగమా ఈ యొక్క విధేయతలో మనం ప్రతి సమయంలో కూడా ప్రభువుకు అప్పగించుకుంటే అవిధేయత అనేటువంటిది, చిన్న అవిధేయత ఉన్న దేవుడి కార్యాలు జరగవమ్మా. చాలా జాగ్రత్తగా మోసే గారిని పక్కన పెట్టేదంటే మనమేంటి అంత గొప్ప నాయకుడు, ద్రోహులారా ఆ మాట అనకూడదు అనమాట. ఈరోజు మన నోటితో ఆ మాట కంటే ముఖ్యంగా బండను కొట్టాడు, అది పాపం అయిపోతున్నాడు దేవుడు. మరి బండనేటువంటి యేసుని కొడితేనే అంత బాధపడితే సౌలా సౌలా యార నీవు నన్ను హింసించుచున్నావు. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని నరికాడు, మరి ఎంతమందిని ఈడ్చుకెళ్ళాడు, ఎంతమంది గర్భిణీలను కాలుతో తన్నాడు, ఎంతమంది చిన్న బిడ్డలను క్రైస్తవుని ప్రార్థన అక్కడ జరిగితే అంత మరి అయిపోయినట్లు పని. ఈరోజు ఒక్కరి బండతో ప్రభువుని కొడితేనే అంత కోపం వచ్చింది కదా. కానీ కొత్త నిబంధనలో మన ప్రభువుని మనం ఎన్నో విధాలుగా కొడుతూనే ఉన్నాం దేవుడు పెట్టారు, ఆయన గుండెల మీద తంతూనే ఉన్నాం దేవుడు పెట్టారు, ఆయనకు మాటల ద్వారా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా అనేక విధాలుగా సౌలుకి మించే మనం హింసిస్తూనే ఉన్నాము.
అయినా సరే ప్రభు మనల్ని భరిస్తూనే ఉన్నందుకు ఒకసారి చప్పట్లు సోదర చెల్లించండి. ఏది ఏమైనప్పటికీ మనము విధేయతలో ఉన్నామా అవిధేయతలో ఉన్నామా? ఇద్దరు దొంగలు ఇటువైపు అటువైపు ఉన్నారు. ఎడమవైపు ఉన్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ. ప్రభా, నీవు నిజంగా దేవుడు అయితే మమ్మల్ని ఈ శిలువ మీద నుండి దించు. ఒక పిచ్చోడు అంటాడు. మరొకడేమో నీకేమైనా పని చేస్తుందా? మనమంటే దొంగలం కాబట్టి ఇది మనకు అగును. ఆయన ఏ పాపం చేయలేదు, విధేయతలోకి వచ్చాడు. వాడేమో ఆశ్చర్యపోయాడు. దేవుడు సగదా వాళ్ళకి కర్రలతో కొట్టి మరి చనిపోయారు. అప్పటికి వారి ఇద్దరికి ముందే ప్రభు చనిపోయాడు. ఎందుకంటే ప్రభువు ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సైనికులు చావలేదు అనుకోండి, ఆ యొక్క రాడ్లతో మోకాల పైన కొట్టి మరి చెప్పడం అంటే అది ఎంత బాగా ఉంటుంది. అసలు మోకాల మీద కొడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. చిన్న రాయి అనుకుంటేనే అబ్బా అని అంటారు. మోకాల మీద కొట్టి కొట్టి సైనికులు చంపుతారు. ఆ రిపోర్ట్ని దేవుడు బిడ్డలారా పొంది పిల్లలకి చెప్పాలి. ఇక్కడ ప్రభువు వాగ్దానం, ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదు. అవే నేను నీవు నాతో పరదేశంలో ఉండు. ప్రభు ముందు వెళ్ళిపోయాడు. దేవుడు బిడ్డ ఈరోజు దేవుడి యొక్క బిడ్డలుగా మనము, తండ్రి నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. ఈ శరీరం ఉందంటే మామూలుగా ఉంటుంది. రోజు అవిధేయత చేయడానికే ఈ శరీరం బాగుంటుంది దేవుడి బిడ్డలు. కాబట్టి విధేయత కొరకు మన ప్రభువు వల్లే మనం ముందుకు సాగిపోదాం. అంటే యొక్క విధేయత లక్షణాలు, విధేయతలో ఉన్నటువంటి సుగుణాలు, విధేయతలో ఉన్నటువంటి సమృద్ధి, విధేయతలో ఉన్నటువంటి మహిమ, విధేయతలో ఉన్నటువంటి దీవెన నువ్వు రోజు కూడా తండ్రి దగ్గర అడగాలి. తండ్రి ఈరోజు ఏమైనా అవిధేయత ఎక్కడైనా ప్రదర్శించారా? మాటల్లో కానీ, క్రియల్లో, ప్రవర్తనలో ఎక్కడైనా అవిధేయత, చిన్న అవిధేయత ఉంటే చాలండి, నీ మీద దీవెనలు అనేటువంటివి ఆగిపోతాయి అన్నమాట. కాబట్టి విధేయత నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అట్టి కృప దేవాదేవుడు అంతగా అనుగ్రహించి నడిపించింది కాక. ప్రార్థన చేసుకుందాం, కన్నులు మూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మనకు అవుతూ ఉండగా విధేయత అనేటువంటి గుంపులో, విధేయత అనేటువంటి స్థాయిలో, విధేయత అనేటువంటి అవకాశాన్ని అప్పగించుకుంటున్నామా? ఆ విధేయత ఏ విషయంలో ఏలుబడి చేస్తుందా? అనుకోవచ్చు, నేను అడుగుతున్నవని నా దేవుడు ఇచ్చేస్తున్నాడు, నేను విధేయుడేమో అని మోస అలాగే అనుకున్నాడు. కానీ ముందుకు వెళ్తూ ఉండగా ఏంటి ప్రభా నేను వెళ్ళలేకపోతున్నానేంటి, మీరందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మనం అనేకులు చెప్పి మనం అవిధేయతలో ఉంటూ ఉన్నామేమో. ప్రభు నీ పక్షాన ఉండి నీకు దీవెనలు ఇస్తున్నాడంటే అది విధేయత అనుకోకు. కొన్నిసార్లు దాగి ఉన్న అవిధేయత మనకు తెలియదు. మన ప్రభువుకి అడిగితే ఇది తప్పకుండా విడిపిస్తాడు. తండ్రి మాటలు స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. వాకి వందనాలు, 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 వందనాలు. మొదటిది కొట్టివేయబడుటకు రెండవ దాన్ని స్థిరపరిచిన దేవుడు మొదటి జంతువు బలులను కొట్టివేసి, ప్రభువా నీవే శాశ్వత కాల బలిగా ఎంత అద్భుతమో నాకు ఒక శరీరంలో అమర్చితివి. మాకు కూడా చర్మపు చొక్కాయలు మీరు పుట్టించారు ప్రభువా. మా తండ్రి వాటిలే మేము ఇప్పుడు కలిగి ఉన్నాం. ఆ చర్మపు చొక్కాయలు అనేటువంటి చర్మాన్ని ఇది మీరు ఇచ్చినది మహిమను కోల్పోయి మా ప్రభువా
మీ యొక్క అద్భుతమైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఈ భూమి మీద మొదట్లోనే బలి అయిపోయావు ప్రభువా. లెక్కలో అయితే 2026 సంవత్సరం అంటూ ఉన్నాం, కానీ క్రీస్తు పూర్వానికి ముందే ఏదేను తోట నుండి వచ్చిన వెంటనే మా ప్రభువా నువ్వు ప్రారంభంలోనే మా నిమిత్తం బలైపోయి నీ యొక్క విలువైన సొగసును మాకు తొడిగావు, నీ విలువైన సౌందర్యాన్ని మాకు ఇచ్చావు, నీ విలువైన రూపాన్ని మా ప్రభువా మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ ఉన్నావు. అవిధేయులు అయినప్పటికీ కూడా విధేయతను నీవు చూపించి తండ్రి దగ్గర మా పక్షమున ఎప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నా మా మంచి కాపరి, మా మంచి యాజకుడా, మా మంచి బోధకుడా, సంఘాన్ని కృపతో నింపి అవిధేయత ఏదైతే మా ప్రభువా మాకు తెలియకుండా ఉన్నదో, దాగిపోయి ఉన్నదో, మరుగైపోయి ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవా వాటి నుంచి మమ్మల్ని మేము అడిగి తెలుసుకొని వాటి నుంచి విడుదల పొంది ఈ విధేయతను మేము కొనసాగించడానికి సహాయం చేయండి. కుమారుడు నా ప్రభువా తండ్రి వెంకటరావు గారు ప్రార్థన చేస్తున్నాను, ఇంటి స్వస్థపరచండి, ప్రతి విధమైనటువంటి నా ప్రభు బలహీనతల నుంచి మీరు తగ్గించండి. కుమార్తె నా ప్రభు రామను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కుమార్తె కూడా నా ప్రభు ప్రతి ఇన్ఫెక్షన్స్ నుంచి నా ప్రభు సంపూర్ణమైన మీ పరిశుద్ధ రక్తం పంపించమని వేడుకుంటున్నాం. మా దేవ మీ సన్నిధిలో మేము మా ప్రభు దిగుల తండ్రి ప్రతి దినము ఈ రీతిగా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి 40 దినాలను బట్టి అద్భుతమైనటువంటి సహవాసం బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ముందుకు మీరు నడిపించి మండించి రగిలించి అనేకులకు దీవెనకరంగా విధేయులుగా నా ప్రభు మా జీవితాలు ముగించడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.